ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మీద దౌర్జన్యం చేసిన గత పాలకులకు ఏ గతి పట్టింది ఇప్పుడు కూడా వారికి అదే గతి పడుతుందని మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఉప నియోజకవర్గం నాచారం డివిజన్లో పలు కాలనీల సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్లను ఈ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్లో ట్యాపింగ్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొప్పి పొందడానికి ఫండ్స్ పంపించేందుకు ఇక్కడ బిల్డర్లను వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇవాళ ఉల్పల్లి ఫ్లైఓవర్ కానీ అల్వాల్ ఏరియాల ఫ్లైఓవర్ కానీ 175 ఎకరాలు లక్షల రంగానికి సంబంధించి భూమిని కేటాయించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా మళ్ళీ మోడీ మాటలు మాట్లాడి గత నాయకులకు నేను గతి పట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇట్లే మాట్లాడి ఒకప్పుడు మోడీ గారు